నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 29th జనవరి 2026 గురువారం ఉదయం ఈరోజు వీడియో ఇస్తున్నా. నిన్న నైటు న్యూస్ చూసిన, ప్లస్ ఈరోజు మార్నింగ్ కూడా న్యూస్లో వచ్చింది. ఒక తల్లి మహానుభావురాలు, వృత్తిరీత్యా నర్సు, ఇక మెడికల్కి సంబంధించిన నర్సులే ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటళ్ళల్లో సర్జరీలల్లో డాక్టర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ నర్సులకే ఉంటుంది. అంటే వాళ్ళేమో చదువుకొని డాక్టర్లు అయితే, వీళ్ళేమో చూసి డాక్టర్లు అవుతారు. మనుషులకు ఇంజక్షన్లు ఎక్కువ శాతం నర్సులు ఇస్తూ ఉంటారు. ఇక ఆ టెక్నాలజీని అమ్మాయి వాడుకున్నట్టుంది. ఎంత మూర్ఖంగా ఆలోచించిందో అర్థం కాదు, కానీ 20 సంవత్సరాలు సాది పెంచి అల్లారు ముద్దుగా చూసుకున్న తల్లిదండ్రులనే చంపేసి, రోజొక్క న్యూస్. అయితే భర్తలను చంపుతుర్రు, లేకపోతే ఎవడన్నా లవరు ప్రేమించి వదిలేసి ఇంకొన్ని పెళ్లి చేసుకోవాలని వాళ్ళు మంచిగా బతుకుతే వాళ్ళని ఏమన్నా ఖరాబ్ చేస్తుర్రు, ఏమైనా వేయాలని. ఇక లాస్ట్కి ఇప్పుడు తల్లిదండ్రుల వంత అయింది. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అయ్యిండు, ఆయన బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు, వాళ్ళ అంగన దొంగన. ఈ సోషల్ మీడియాలో అందరూ మంచిగానే కనబడతాయి. ఇప్పుడు నేను మంచిగా కనబడతలేను, నేను ఎంత మంచోను ఎంత లంగను, నాతో జర్నీ అయితే తెలుస్తుంది. ఫోన్లో చూసినంత మాత్రం నేను మంచోని అయిపోతానా? కాదు కదా. పరిచయం అయ్యిండు, ప్రేమించుకున్నారు, అవి అయ్యవని ఇడిచిపెట్టి పీక్తే అయ్యే పీక్తుండే. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడుతుండే, అప్పుడు నీకు అయ్యవనే దిక్కైదురు. తల్లిదండ్రులను చంపినవంటే నువ్వు మామూలు మనిషివి కాదు, నిజంగా మహానుభావురాలు. నీకు శిరస్సు వంచి పాదాభివందనం తల్లి. ఎంత క్రిమినల్గా ఆలోచించినవంటే, ఇంత టెక్నాలజీ, ఇన్ని న్యూస్ ఛానళ్ళల్లో ఇన్ని వార్తలు చూసుకుంటా, నీకు సోషల్ మీడియా, నీకు ఇన్స్టాగ్రామ్ నువ్వు అంతా వాడతావు కదా. అదే ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో ఎంతమంది ఇట్లా వేసి దొరికిన వాళ్ళ గురించి నువ్వు చూడలేదు చెప్పు. మళ్ళీ ఒకటి రోజు ఇద్దరికి హార్ట్ అటాక్ వస్తుందా? తల్లికి తండ్రికి ఇద్దరికి హార్ట్ అటాక్ వస్తుంది ఒకటి రోజు చెప్పు. అమ్మ, ఈ రోజులలో కాదు, వెనుకటి జమానాకి వెళ్ళి కూడా కొడుకు ఉడితే కోడలత్తే మమ్మల్ని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతారేమో అని భయపడి బిడ్డలను కానీ తల్లిదండ్రులు ఉన్నారు. బిడ్డ అయితే మంచిగా ఉండు. మా అమ్మనైతే ఇప్పటికి బాధపడుతుంది. నాకు 5 కొడుకులే పుట్టిరు, ఒక్క బిడ్డ ఉన్న, అంటే మేము మంచిగా చూసుకుంటలేమని కాదు, కానీ ఆమెకి ఏంటంటే బిడ్డ లేదు వెళ్తే మన అమ్మ నాన్నకి ఇప్పటికి ఉంది. లాస్ట్ మా చిన్న తమ్ముడు శివగాడన్న అమ్మాయి అయితే అయిపోవు, అమ్మడలోళ్ళు రామశ్యామ్ ఉన్నారు, వాళ్ళిద్దరిట్లలో ఒకళ్ళు అమ్మాయి అయినా అయిపోవు. మొదటి సంతానం నేను రమేష్, నా తర్వాత సంతోష్, ఆ తర్వాత ట్విన్స్ రాము శ్యామ్, ఆ లాస్ట్కు శివుడు. ఒక్కళ్ళు అమ్మాయి అయితే అయిపో. మా అమ్మనైతే ఎన్ని దేవుళ్ళకు మొక్కిందో ఒక్క బిడ్డ ఉడితే మంచిగా ఉండని. ఇక ఇట్లాంటి వార్తలు చూసినాక వాళ్ళన్న బిడ్డ ఉడితే మంచిగా ఉండని అనుకుంటా. చెప్పమ్మా, ఇప్పుడు నీకు ఇద్దరిని చంపినందుకు ఏం లేకున్నా 10 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు శిక్ష పడుతుంది. ఇప్పుడు నీ వయసు 25 అనుకుందాం, నువ్వు బయటకు వచ్చే వరకు 35 అవుతాయి. నేను ప్రేమించిన నీకోసం దారం కట్టుకొని అనే అంటాడా చెప్పు. వాడు మళ్ళీ అదే ఇన్స్టాగ్రామ్లో ఇంకో 4 లైన్ ఎత్తాడు, అందులోకెళ్ళి నీ అసలు పిసదవుతావు, ఆయనకి ఫ్లాట్ అవుతుంది. కథం దాన్ని పట్టుకొని పీక్తాడు, మంచిగా పెళ్లి చేసుకొని సంసారం చేస్తాడు, పిల్లలు అంటాడు. నువ్వు మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ ఏదైనా ఇంజక్షన్ ఇచ్చి చంపుతావా అని, లేకపోతే ఆయన పిల్లని చంపి నువ్వు దగ్గర అవుతావా? ఎట్లా తల్లి, ఏం మైండ్ మీది, ఏం ఆలోచించుతుర్రు, నీకేం రోగాలు కలిపినాయి? మంచిగా అయ్యవ్వ నీకు నీడనిచ్చి, నీకు బట్టలు ఇచ్చి, నిన్ను చదివిపించి ప్రయోగురాలను చేస్తే, నువ్వు చదువుకున్న చదువును అయ్యవ్వ మీనే ప్రయోగించి లాస్ట్కి అయ్యవనే చంపుతాయి. నువ్వు ఏ రకంగా సమాజంలో ఉద్ధరించుతా అనుకున్నావు ఇట్లాంటి క్రైమ్ చేసి? నువ్వు జైల్లోకి పోయినాక కూడా నిన్ను అందరు తూ అని ఉంచుతారు. మొన్న కూడా మా హైదరాబాద్ వాడు హిందువులందరూ చంపుతా అని ఆముదం నూనెలకెళ్ళి ఒక విషయం వెళ్తుందంట, అది తయారు చేసి వాడిని జైలు వేసినాక ఖైదీలు, అంటే మర్డర్ కేసు ఉన్నోళ్ళు, రేప్ కేసు ఉన్నోళ్ళు కూడా ఆయన తుక్కు కొట్టిరు. ఎందుకు కొట్టిరంటే ఆడు మొత్తం
హిందూ సమాజాన్ని చంపుదాం అనుకున్నాడు. ఆడొక్కడే భూమి మీద ఉండి వెళ్దామని. మనం మనిషికి భగవంతుడు ఇచ్చింది ఏంటంటే నువ్వు బతుకు, ఇంకో 10 మందిని బతికి అని. కానీ మనం ఏం చేస్తున్నాం, 10 మంది చంపితేనే మనం బతుకుతామని డిసైడ్ అయినాం. అట్లా నడుతుంది ఇప్పుడు ఈ వ్యవస్థ. నువ్వు ఏ రకంగా ప్లాన్ చేసినావంటే ఇప్పుడిప్పుడు కొత్త వాళ్ళన్న నర్సు ట్రైనింగ్ చేసుకుంటే వాళ్ళు కూడా అబ్బా ఇట్లా కూడా మనుషులను చంపచ్చా అని నువ్వు ఐడియా ఇచ్చినావు అన్నట్టు. అంత మంచి మనిషివి నువ్వు, నిజంగా నీకు హ్యాట్స్ అప్ అమ్మ. నువ్వు ఉండాలి తల్లి, లేకపోతే పాపం అలా వయసు కూడా పెద్ద వయసు కాదు. నాకు తెలిసి తల్లికి ఒక 45-50 ఉంటాయి, తండ్రికి 55-60 ఉంటాయి అంతే. అంతమంది మంచి మనుషులు ఇద్దరిని ఇంజక్షన్లు ఇచ్చి చంపినామంటే. మళ్ళీ ఈ మధ్యకాలంలో ప్రామిస్ చెప్తున్నా సార్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఇట్లాంటివి వస్తున్నాయి. మొన్ననే ఒక దొరసాని స్కూటీ మీద పోయే ఇంకో మేడంను గుద్ది ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చింది. అంటే ఆ వీడియో చూసినట్టుంది. ఈమె పిసేది ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చింది, మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి అని అనుకొని ఈమె మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. మరి రేపు ఇంకొక ఆమె ఏ ఇంజెక్షన్ ఇస్తుందో. మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తురమ్మా చెప్పురు. ఎంత తప్పు చేస్తురంటే దిగజారిపోయారు మొత్తం. ఇప్పుడు ఇంత చేసినావు, నువ్వు జైలుకు పోయినావు, నేను ప్రేమించిన ఇన్స్టాగ్రామ్ లవర్ నీ దగ్గరికి అత్తడా, అమ్మో ఇది డేంజర్ ఉంది, రేపు దీన్ని వేసుకుంటే ఇది ఏ రాత్రో నేను కూడా ఎవరితో మిస్టేక్లో మాట్లాడిన ఏమైనా వేసి నన్ను కూడా చంపేస్తాను అనుకోడా. క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు నోటి పెళ్ళి చేసుకుంటాడు చెప్పు. మొగ అయినా ఆడైనా క్రిమినల్ మెంటాలిటీ, క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎన్ని రోజులకున్నా వాళ్ళతో ఇబ్బంది అని కూడా పెళ్ళి చేసుకుంటాడు, ఆడామనైనా మొగోళ్ళైనా. ఏం ఆలోచించినావమ్మా నువ్వు? సొంత తల్లిదండ్రులు మీ అమ్మ ఏం పాపం చేసిందమ్మా? మీ అమ్మ నీకు ఎన్ని సేవలు చేసి ఉంటుంది తెలుసా? నేను నా నోటితోటి చెప్పలేను, నువ్వు ఆడపిల్లవు కాబట్టి. ఒక తల్లి నీకు యుక్త వయసు రావడానికి ముందు జరిగే కార్యక్రమాల గురించి నీకు నాలెడ్జ్ ఉండదు కాబట్టి అవి ఒక్కటన్నా నీకు గుర్తుకు రాలేదమ్మా. నేను నా తల్లిదండ్రులనే చంపుతున్నా, ఇది మహాపాపం. అయ్యగారులు అందరూ ఏం చెప్తారంటే తల్లికి పాదాభివందనం చేయరా, నీ మీద ఏమన్నా బ్యాడ్ ఉంటే పోతుంది అని అంటారు. తండ్రికి వేయకుండా పర్లేదు కానీ తల్లికి వేయమంటారు. బిడ్డ ఉడితే ఏ తల్లిదండ్రులైనా సంతోషపడతారు, అబ్బా మా వృద్ధాప్యంలో నాకు ఈ బిడ్డ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకే ఇంజక్షన్లు ఇచ్చి చంపుతాయి. ఆ న్యూస్ చూసినాక బాధ అనిపించింది సార్. ఇటువంటి మనుషులు ఆడవాళ్ళకు ఏమవుతుందో రోజొక్క వార్త. సారీ ఏమన్నా మిస్టేక్ మాట్లాడుంటే వాళ్ళకి కించపరచాలని కాదు మహిళలను, కానీ టెక్నాలజీని మీరు ఎట్లా వాడుకుంటారు, ఇట్లా మనుషులను చంపుతారు అని మాకు భయం అవుతుంది. అందుకే వీడియో చేసిన. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.